హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొద్దిగా 2 ఫ్రూట్స్ వచ్చినాయండి. మళ్ళీ అవి కోస్తూ అలాగే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను మొక్కలకి. అది కూడా చూపిస్తాను ఇవాళ. చూసారా అంజూరా? మొన్న కోసాను కదండి, మళ్ళీ ఒకటి వచ్చిందండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. అలాగే మల్లిబరి కోస్తానండి. మల్లిబరి కూడా వచ్చింది, చాలా పెద్దగా ఎదిగిందండి. ఇదిగో చూడండి, కవర్ అయ్యి పడిపోయింది. కవర్ కట్టినందుకు ఇంత పెద్దగా వచ్చింది, చూసారా? ఇదిగోండి మలబరీ అలాగే అంజూర్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. రండి, లిక్విడ్ ఫర్టిలైజర్ వద్దు. ఇదిగోండి, మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది. ఇదేంటనుకున్నారు? ఆవు ఎరువు అండి. ఎరువు అలాగే గోమూత్రము కలిపి 2 రోజులు ఊరబెట్టానండి. 2 రోజులు ఊరాక ఇప్పుడు మొక్కలకి ఇస్తాను. ఎన్ని నీళ్ళలో ఎంత కలుపుతానో చూపిస్తాను. ఇది 10 లీటర్ వాటర్ కదండి, దీంతో 2 డబ్బాలు ఎరువు వేసానండి 10 లీటర్లకి. దీంతో ఆవు మూత్రం వేసానండి లోట. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఊరింది 2 రోజులు అండి. 2 రోజులు ఊరింది బాగా. ఇది మేకలది కదండి, అలాగే ఉండిపోయినాయి. అవి పర్వాలేదు, మట్టిలో కలిసిపోతాయి. 2 లోటాలు వేయాలండి 5 లీటర్లకి. మనకి వేడి ఉండదన్నమాట ఇది పోయడం వల్ల. మనకి మొక్కలకి ఎరువేసినంత బలం వస్తుందండి. ఇప్పుడు మందారాలకి వేస్తాను చూడండి. వేడి ఉండదండి. అప్పుడప్పుడు ఇలా వాటర్లో కలిపి ఎరువు వేసుకోవచ్చు. అలాగ పలసగా వేయాలండి, ఎండాకాలం కదా. ఒక్కొక్క లోట పోస్తే సరిపోద్దండి. లిక్విడ్ ఫెర్టిలైజర్లో ఎక్కువ ఇవ్వాలండి ఎండాకాలం మొక్కలకి. బలము మళ్ళీనేమో మనకి సాయిల్ అయితే వేడి చేస్తుంది. ఇలాగా లిక్విడ్ రూపంగా ఇస్తే మనకి వాటర్ వేస్తాం కాబట్టి వేడి ఉండదండి. ఇవన్నీ మందారాలండి. ఒక్కో లోట పోస్తండి. గోమూత్రం వేసాం, అలాగే ఆవెరువు వేసాం కాబట్టి మొక్కలకి చాలా బలం అండి. పువ్వు కాయ బాగా వస్తాయి, పూత కాత వీటికి ఇలా పోసుకుంటే. అన్ని మొక్కలు పోయొచ్చండి, A to Z అన్ని మొక్కలకి పోయొచ్చు. వేడి ఉండదన్నమాట, వాటర్లో కలిపాం కదా. గోమూత్రం అలాగే ఆవెరువు ఎరువు కింద ఇచ్చుకొచ్చి ఇలాగా మనము నీటిలో కలిపి నెలకొకసారి ఇస్తండి ఎండాకాలం. అదే వర్షాకాలం శీతాకాలం అనుకోండి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు ఇలా వాటర్లో కలిపి. ఇలాగ అన్ని మొక్కలకి, చామంతులకి ఎట్టి, గులాబీలు ఎట్టి అన్నిటికి ఇవ్వచ్చు. ఆకుకూరలు చూసారా, బలంగా వచ్చింది. బచ్చల కూర ఎంత బాగా వచ్చింది చూసారా. అది ఇంతలో అదే మొలిసిందండి, ఇది వేయలేదు. అలాగా వేయకుండా మొలిసినవి బాగా వస్తాయండి. మనం వేసినవి రావు, అవింతలు అవి మొలిసినవి బాగా వస్తాయి. చూసారు కదండి, ఒక అంజూరు, ఒక మల్లిబరి ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. ఇలాంటి
లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇంత సైజు వస్తున్నాయండి. ఆవెరువు ఆమూత్రం చాలా మంచిదండి. ఇలాగ ఎండాకాలం లిక్విడ్ ఫర్టిలైజర్లు ఎక్కువ ఇసుకుంటే మన మొక్కలు బాగుంటాయండి. చూసారు కదండి. ఈ వీడియో ఎంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.